ఫ్రీ ఫైర్లో ఒక రషర్గా ఉండి బీఆర్లు 1v4లు 1v2లు కొట్టకపోతే ఎలా? హలో గైస్, వెల్కమ్ టు RP118 క్లాన్. ఈ రోజు ఈ వీడియోలో మీకు ఈ స్పోర్ట్స్ లెవెల్ క్యారెక్టర్ స్కిల్స్ రషింగ్కి చెబుతాను. ఒకసారి ట్రై చేయండి. యాక్టివ్ క్యారెక్టర్గా ఓరియన్ యూజ్ చేయండి. దీనివల్ల 200 ఉండవలసిన ఏపీ కాస్త 300కి వెళ్తుంది. ఓరియన్ యూజ్ చేయడానికి 200 ఏపీ ఖర్చు అవుతుంది. ఈ టైంలో మనకు బుల్లెట్స్ తగలవు. 5 మీటర్స్ రేంజ్లో ఎనిమి ఉంటే ఎనిమి దగ్గర నుంచి 10 HP మనకు వస్తుంది. ఈ క్యారెక్టర్ యూజ్ చేసేప్పుడు ఎనిమి మనం గన్తో కొట్టినాక మనకు బుల్లెట్స్ ఏం తగలవు. ఈ టైంలో మనం గన్ రీలోడ్ చేసుకోవడానికి ఎనిమి ఎక్కించుకుంటున్నాడు చూసి సరిగ్గా గ్లోవల్ వేయడానికి దీన్ని యూజ్ చేయొచ్చు. ఓరియన్కి సరిపోయే మంచి ప్యాసివ్ స్కిల్స్ చెప్తున్న వాటిని కూడా ఒకసారి వాడండి. ఫస్ట్ ప్యాసివ్ స్కిల్లో హైరోస్ని వాడండి. ప్రతి సెకండ్ 2 EP వస్తుంది. EP ఫుల్ అయిన తర్వాత బ్రేకర్ మోడ్లోకి వెళ్తుంది. దీనివల్ల ఎనిమి వెస్ట్ పగిలిపోతుంది. వెస్ట్ పగిలిన సింబల్ మనకు కనిపించిన తర్వాత 20 EP per second లా ఖర్చు అవుతుంది. ఈ టైంలో మనం ఎంతమంది ఎనిమి ఇలా వెస్ట్ అయిన పగలగొట్టవచ్చు. సెకండ్ ప్యాసివ్ స్కిల్లో మిగిలిన వాడండి. ఎనిమిని డౌన్ చేసిన కిల్ చేసిన మనకి 200 EP వస్తుంది. దీంతో 1v2 1v4 టైంలో తేలిగ్గా అందరినీ చంపవచ్చు. థర్డ్ ప్యాసివ్ స్కిల్లో లియోని వాడండి. మనల్ని ఎనిమి కాల్చిన 4 సెకండ్ల తర్వాత ప్రతి సెకండ్ 4 HP లాగా 15 సెకండ్లు వస్తుంది. అంటే 60 HP రషింగ్ టైంలోనే వచ్చేస్తుంది. ప్రతిసారి మెడికిని వాడాలి కదా, అలాంటప్పుడు ఈ క్యారెక్టర్ మనకు బాగా యూజ్ అవుతుంది. హెడ్స్లో పిస్టోన్ పెట్టిన వాడండి. దీనివల్ల గ్లోవల్స్, గ్రానైడ్స్, లైట్ గ్రానైడ్స్, ఫ్రీజర్స్ ఇలాంటివి 30% ఎక్కువ డిస్టెన్స్ విసరవచ్చు. ఇంకా సప్లీ కార్డ్కి వస్తే గ్రీన్ కలర్ డ్రోన్ పెట్టుకోండి. దీంట్లో EPని, HPని, హార్మన్ పెట్టుకోండి. ఇక్కడ ఫ్రీ కిల్ కూడా కొట్టేసుకుని ఇక లోపలికి వెళ్దాం ఒకసారి. ఇక్కడ ఎవరే లేరు. ఈ లోపలంతా కూడా ఖాళీనే ఉంది. ఇక్కడ 2 గ్లోవల్ వేసుకుని నేను ఇక్కడ కూర్చున్నా అంటే ఇటు వస్తే అట్లే చూస్తారు కానీ నాకు కలిసి చూడరు. ఇక్కడ లూడ్ ఏరుకుంటున్నాను. ఇక్కడ కూడా ఇంకో ఫ్రీ కిల్ వచ్చింది. దీన్ని కూడా కొట్టేసుకున్నాను. ఒకసారి పీక్ మొత్తం తిరిగితే మొత్తం ఎవరైనా ఎనిమిలు ఉంటే చూస్తాను. ఇక్కడ మళ్ళీ నేను సబ్లిక్ కార్డ్ వాడుతున్నాను. మొత్తం వాడుకున్న తర్వాత ఒకసారి హిట్ లిస్ట్ కొనడానికి వచ్చాను. హిట్ లిస్ట్ కొనేసాను. పీక్లో ఎవరు లేరు, మొత్తం ఎదిగాను. మేము ఒకళ్ళు దొరకలేదు, అందుకని హిట్ లిస్ట్ కొనుక్కొని వెళ్తున్నాను. ఇక్కడేమో ఫ్యాక్టరీలో ఉన్నారు. నా దగ్గర చాలా జేప్ స్కిన్ ఉన్నాయి కానీ జెనెట్స్ పెట్టాను. మొన్నే కదా డీమన్స్ ఇన్ఫినిటీ క్యాసిల్ రిలీజ్ అయింది, అందుకని జెనెట్స్ పెట్టాను. ఇక్కడే ఒక ఫైట్ జరిగినట్టుంది. ఇంకా ఎనిమిది ఇక్కడే ఉండు. దీన్ని కొట్టేసేద్దాం. ఆల్మోస్ట్ నాకు కూడా దింపేసిండు. ఓరియన్తో విడిపోయింది చూడండి. నాకు కూడా ఆల్మోస్ట్ హెల్త్ పోయింది. ఒక మెడికేట్ వేసుకుంటాను. పక్కనే నా టార్గెట్ కూడా ఉంది కాబట్టి వెళ్ళిపోయేవారుగా. డ్రాప్ ఎవరు లోడ్ చేస్తున్నట్టున్నారు, అందుకని ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆగి రేంజ్ దొరకట్లేదు, కొంచెం ముందుకు వెళ్దాం. వీడిని గుద్దిచ్చేద్దాం. ఇప్పుడు గుద్దిచ్చేస్తే అయిపోయింది. మిస్ అయ్యిండు, దొరకట్లేదు. ఒక నిమిషంలో అయితే ఒకటి అయిపోయింది. లాంగ్ నుంచి ఒకటి పడుతుంది. ఈడేనా అక్కడ తీసుకుని ఈయనైతే ముందు ఈడైపోయింది. ఇప్పుడు లాంగ్ వన్ చూసుకుంటే కొంచెం మనం ఇదిగోండి. ఇప్పుడు ఈ టైంలో మనం ఎంతైనా కొట్టుకోవచ్చు. ఎంత కొట్టినా కానీ వేస్ట్ పగిలిపోతుంది ఎనిమిదికి. కానీ మనకి ఇప్పుడు HP కావాలి కాబట్టి నేను ఈ డ్రోన్ వేసాను. వాడు ఐస్ షూట్కి వేస్తున్నాడు. నేను గ్రోజే తీసేసి మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఇదే చూస్తాను కానీ పెద్ద తగలట్లేదు. 30-25 పడుతుంది, అందుకని గ్రోజే తీసాను. మళ్ళీ లాంగ్లో ఇంకొకడు ఉన్నట్టున్నాడు చూడండి, అది వస్తున్నాడు. వాడిని ఒకసారి కొట్టేద్దాం, మళ్ళీ మన జోలికి రాకుండా. మళ్ళీ ఈ షార్ట్కి వస్తే మళ్ళీ వాడు మనకు డేంజర్ అవుతాడు. లాంగ్లో ఉన్న వాళ్ళని ముందు చూసుకుంటే షార్ట్లో ఉన్న వాళ్ళని వీడి మిడ్ రేంజ్లోనే ఉన్నాడు కదా, పెద్ద మనకేమీ ఫరక్ పడదు. ఇవన్నీ అసలు ఒక గ్రానైడ్ వేస్తుంటే నేను అయిపోయి ఉండేవాడిని. ఈ గ్యాప్లో మనం చూసుకోవాలి సరిగ్గా. మనం వస్తున్నాడు మా ఫ్లాష్ మ్యాన్. ఈడికేసేయాలి. ఇప్పుడు ఈడికేసేయాలి. పడిపోయింది ఈడు. ఇక ఈడే మన టార్గెట్ అయిపోయిండు. ఇక లోపల సంగతి జోన్లో మనం ఎందుకు కానీ జోన్లోంచి ముందు వెళ్ళిపోవాలి. మనం సోల్ ఉన్నాయి కాబట్టి, సోల్ వర్సెస్ స్క్వాడ్ కాబట్టి. ఈడ ఒకడు కొడుతున్నాడు, జాగ్రత్తగా ఉండాలి. ఆల్మోస్ట్ వేసేసిండు. కొంచెం ఉంది వీళ్ళలో రేంజ్ దొరకట్లా. కొంచెం ఉంది, వేసేద్దాం. దొరకట్లేదు. ఒక మెడికేట్ వేసుకొని ముందు వాడి దగ్గరికి వెళ్ళిపోతాను. ఈ దగ్గరలో ఒక గ్లోవర్ వేసాను కదా, ఎందుకంటే నేను జీప్లో వాడికి రేంజ్ దొరకదు. ఇప్పుడు మెడికేట్ వేసుకుని వాడి దగ్గరికి వెళ్తున్నాను. ఒకవేళ వాడు మెయిన్ వచ్చినా ఈవెన్ హెడ్ షాట్ పడింది అడుగు, చూసారా? ఎందుకు వచ్చింది టీమ్ అయ్యింది. ఇక్కడ MP40 వచ్చింది మనకి ఏం బాగలేదు. MP40 వచ్చింది కదా, పోయే మందే వచ్చింది మనకి. MP40 కోబ్రా స్కిన్ కూడా ఉంది. వెళ్ళిపోదాం, ముందు జోన్లోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎంత అవుద్ది ఫైట్. ఇక్కడ మనం సోలో స్క్వాడ్ ఆడేటప్పుడు అసలు ఫైట్ చూసుకోకూడదు జోన్లో. ముందు జోన్లోకి వెళ్ళిపోవాలి. ఫస్ట్ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయిన తర్వాత చూసుకుందాం. ఇంకా ఈ డ్రాప్లు ఇవన్నీ వద్దు కానీ ముందు సేఫ్ జోన్లోకి రాద్దాం. ఇక్కడ కూడా ఫైట్ జరుగుతున్నట్టుంది. 2 కార్లు
ఓ ఇక్కడ ఒకటి ఉంది, కింద ఉండు. అయిపోయింది ఇటు టీం అయిపోటు ఇటు కూడా. ఇక్కడ నుంచి అటువైపు కూడా ఉన్నట్టుంటుంది. క్లోజర్ తీసుకొని పడింది, 1 2 పడిని ఆల్మోస్ట్ ఈరోడు మధ్యలో అయిపోయింది. మాకు సగం మంది బాగా వచ్చేసింది, అయిపోయింది. దీని కొంచెం ఒక మెడికేట్ వేసుకుంటే సరిపోయింది. ఇప్పుడు ఇటు వచ్చేయండి, నేను చూసుకోలేదు. ఇటు ఎక్కుతుండే ఒక్కటి 2 కొట్టి ఇంకో రాకూడదు ఇటు ముందు మన దగ్గరికి. ఇక్కడ వేసుకున్నాను, వెళ్ళిపోవడం ముందు వీడి మీదకి. అసలు ఇది ఆగట్లేదు ముందు. ఓకే అయిపోయింది. కింగ్స్ లేదు, ఇది ఎక్కువ కొట్టినట్టుంది నాకన్నా, అంటే 10 కిల్ కన్నా ఎక్కువే కొట్టినట్టుంది. ముందు మళ్ళీ జోన్లోకి వెళ్ళిపోదాం, మళ్ళీ జోన్ అయిపోతుంది. మళ్ళీ మనకి జోన్లోకి వచ్చేస్తున్నాం. వెనక మనం చూడకూడదు, కానీ జోన్లోకి వెళ్ళిపోవాలి. నేను చెబుతాను కదా, జోన్ మెయిన్. జోన్లోనే చాలా వరకు చచ్చిపోతాం మనం. ఇక్కడ ఒక ఇన్ని వేసేద్దాం, ఇది ఇంకొంచెం ఇంకొకటి పడితే మంచిగా అయిపోయింది. ఇంకా నాకేంటంటే అర్థం చేసుకోవాలి, మనం వీడి ఫ్రెండ్స్ కూడా పక్కనే ఉంటారని జాగ్రత్తగా ఉండి. అందులో వెనకమాల కూడా వాడు వస్తుంది కాబట్టి వాడితో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ కిందంతా ఇప్పుడు మనం జోన్ అని ఉన్నాం కాబట్టి ఇక్కడంతా చూసుకోవాలి ఇప్పుడు ఉంటుందని. నాకు తెలిసి ఈ పడకలు వెనకమాల కూడా అయిపోయి ఉంటాడు ఆ జోన్ అని. నేను చెప్పిన ముందే జోన్లో ఫైట్ చూసుకోకూడదని. ఇక్కడ వేసేద్దాం. MP42 హిట్ పడింది, 40 పడింది. ఒక ఇన్హీల్ వేసుకున్నాం. చూసారుగా ఆ క్యారెక్టర్ వల్ల మనకి HP కూడా వచ్చేస్తుంది. వీడికి పడిపోయింది. మళ్ళీ ఇంకో ఈ టీమ్ మేట్ కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ వీడికి కూడా బెస్ట్ పగిలిపోయింది. చూసారా, నేను ఒక గ్లోవర్ వేసుకున్నాను. ఇక అంతా అయిపోయారు. వాళ్ళ టీం ఎవడోడు, నేను ఒకడిని. జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మాత్రం, ఎందుకంటే ఇది మెయిన్ మ్యాచ్. ఇక్కడ లాస్ట్ 1v1 కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ చాలా వరకు పోయే ఛాన్స్ ఉండేది. ఇక్కడ డ్రాప్లో అసలు AWMY ఉంది. AWMY మంచిగా మనకు వచ్చింది. ఈ దగ్గరలో జాగ్రత్తగా ఉండాలి కొంచెం. ఈ మ్యాచ్ మాత్రం ఇక్కడ ఈ ఫైట్ మాత్రం ఓ రేంజ్లో ఉండిద్ది. ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి మీరే. ఏంది ఇది వస్తుందమ్మా, ఏమైందిరా పోయా?